వృశ్చిక రాశివారి ఇంటిలో ఈ దేవుడు తిరుగుతున్నాడు. మరో 5 రోజుల్లో జరగబోయే నిజం వింటే మీరు 1,00,000% షాక్ అవుతారనే చెప్పాలి. అసలు వృశ్చిక రాశివారి ఇంటిలో ఏ దేవుడు తిరుగుతున్నాడు? మరో 5 రోజుల్లో ఏం నిజం వినబోతున్నారు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే మీ జీవితాన్ని మార్చే ఒక ముఖ్యమైన సందేశాన్ని అయితే మీరు కోల్పోతారనే చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది సాధారణ రాశి ఫలితం కాదు, ఇది హెచ్చరిక. మీ ఇంటిలోనే మీ కళ్ళ ముందే నిశ్శబ్దంగా తిరుగుతున్న ఒక వ్యక్తి గురించి. అతను ఎవరు, ఎందుకు మీ ఇంటిలోనే తిరుగుతున్నాడు, ఇక్కడ 5 రోజుల్లో ఏం జరగబోతుంది? ఈ నిజం తెలిసినప్పుడు వృశ్చిక రాశి వారి గుండె ఒక్కసారిగా ఆగిపోతుందనే చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారి శక్తి అండ్ ప్రస్తుత గ్రహస్థితి. వృశ్చిక రాశి అంటే సాధారణంగా రాశి కాదు అనే చెప్పుకోవాలి. రహస్యాలు, శక్తులు, లోతైన ఆలోచనలు ఇవన్నీ మీ లక్షణాలు అయితే అనే చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం శని, రాహు, కేతుల ప్రభావం మీ జీవితంపై అయితే తీవ్రంగా పనిచేస్తున్నాయనే చెప్పుకోవాలి. ప్రత్యేకంగా ఇంటి వాతావరణం, మనుషుల ప్రభావం మీ మీద ప్రభావం అయితే చూపుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఇక్కడే అసలు విషయం కూడా అయితే మొదలవుతుంది అనే చెప్పాలి. ఆ వ్యక్తి ఎవరు? వృశ్చిక రాశి వారికి ఒక వ్యక్తి చాలా దగ్గరయ్యాడనే చెప్పుకోవచ్చు. అతను బంధువే కావచ్చు, స్నేహితుడై కావచ్చు, లేదా రోజు ఇంటికి వచ్చే వ్యక్తి కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం అనే చెప్పుకోవాలి. అతని మనస్సులో మీరు లేరు, మీ జీవితం మీద కన్ను ఉంది అని అయితే చెప్పవచ్చు. అతను నవ్వుతూ మాట్లాడతాడు, కానీ లోపల అసూయ దాగి ఉందనే చెప్పాలి. మీరు ఎదుగుతున్నారు అంటే అతనుకి నచ్చదు అని కూడా చెప్పుకోవచ్చు. ఇంటిలో జరుగుతున్న సంకేతాలు. వృశ్చిక రాశివారు ఈ మధ్య మీ ఇంటిలో ఇవి జరుగుతున్నాయా? చిన్న విషయాలకే గొడవలు, అర్థం లేని టెన్షన్స్, డబ్బు నిలవకపోవటం, అనవసరమైన భయాలు, నిద్రలేని, ఇవి అన్నీ కూడా యాదృచ్ఛికం కాదు అనే చెప్పుకోవచ్చు. ఇది ఒక వ్యక్తి ప్రభావం అని కూడా చెప్పాలి. అతని నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటిలోనే పాలిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. రాబోయే 5 రోజుల్లో ఎందుకు కీలకం? రాబోయే 5 రోజులు వృశ్చిక రాశి వారి జీవితంలో టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి. నిజం బయటపడుతుంది, ముసుగు తొలగిపోతుంది, నిజమైన ముఖం కనిపిస్తుంది. ఈ 5 రోజుల్లోనూ మీరు ఒక నిర్ణయం అయితే తీసుకొని పోతారని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ తీసుకోకపోతే తర్వాత మాత్రం పశ్చాత్తాపడిన లాభం ఉండదనే చెప్పుకోవాలి. ఆ వ్యక్తి వల్ల వచ్చే ప్రమాదం. ఈ వ్యక్తి వల్ల మీ పేరు చెడిపోవటం, మీ కుటుంబంలో చిచ్చు పెట్టడం, మీ డబ్బు లేదా ఆస్తి విషయాల్లో మోసం జరగవచ్చు, మీ మీద నింద పడే పరిస్థితి రావచ్చు. ఇది భయపెట్టడానికి కాదు, జాగ్రత్త కోసం మాత్రమే. వృశ్చిక రాశివారు ఆలస్యంగా అర్థం చేసుకుంటే ఇప్పటికే నష్టం జరిగిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. రక్షణ మార్గం చాలా ముఖ్యమైన భాగం. ఇప్పుడు మీరు ఇది చెయ్యాలి. ప్రతిరోజు ఉదయాన్నే ఓం నమఃశివాయ అని 11 సార్లు జపించండి. మంగళవారం లేదా శనివారం ఇంటిలో దీపం వెలిగించండి. మీ ఇంటి విషయాలు ఎవరికీ చెప్పవద్దు. ఈ 5 రోజుల్లోనూ మీరు ఎవరి మాటలను పూర్తిగా అయితే నమ్మవద్దు. ఇవి పాటిస్తే ప్రమాదం తప్పుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. నిజం బయటపడే క్షణం. ఈ 5 రోజుల్లోనూ ఒక చిన్న సంఘటన జరుగుతుంది అనే చెప్పాలి. అదే మీ కళ్ళు తెరిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అప్పుడే మీరు అనుకుంటారు, ఇంతకాలం ఇతనినా నేను నమ్మాను అని. ఆ క్షణం బాధ కలిగించినా అది మీకు మేలు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మీ ఇంటిలోనే తిరుగుతున్నాడు అన్న మాట ఎందుకు వచ్చింది? వృశ్చిక రాశివారు ఇది యాదృచ్ఛికంగా వచ్చిన మాట కాదు. ఎందుకు అంటే ఆ వ్యక్తి మీ ఇంటిలోకి రావడానికి ఎప్పుడూ ఒక కారణం అయితే చెప్పుకుంటూ ఉంటాడనే చెప్పాలి. పని ఉంది, సహాయం చేయడానికి వచ్చాను, నీ గురించే ఆలోచించడానికి అని. కానీ
నిజంగా అతని లక్ష్యం వేరు అనే చెప్పుకోవాలి. అతను మీ మాటలను గమనిస్తాడు, మీ బలహీనతలను తెలుసుకుంటాడు, మీ కుటుంబంలో ఎవరితో ఎలా ఉంటారు అని గమనిస్తూనే ఉంటాడు. ఇది స్నేహం కాదు, ఇది నిఘా అని కూడా చెప్పవచ్చు. ఆ వ్యక్తి రాత్రి సమయంలో చేసే పనులు. వృశ్చిక రాశి వారికి ఒక రహస్య సూచన ఉంది అనే చెప్పుకోవాలి. ఈ వ్యక్తి ఎక్కువగా సాయంత్రం తర్వాత లేదా రాత్రి సమయాల్లో మీ ఇంటిలోనే తిరుగుతూ ఉంటాడనే చెప్పాలి. జాగ్రత్త, ఆ సమయం నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా పనిచేసే సమయం అనే చెప్పాలి. అతను వెళ్ళిన తర్వాత ఇంటిలో భారంగా అనిపిస్తుందా, మనసు కుదుట పడనదా, ఇటువంటి ఫీలింగ్స్ అన్నీ వస్తున్నాయి అంటే అది ఆ వ్యక్తి ప్రభావం అనే చెప్పుకోవాలి. ఇది మీ ఊహ కాదు, ఇది అతని ఎనర్జీ ప్రభావం అని కూడా చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికే ఎందుకు టార్గెట్? ఎందుకు అంటే వృశ్చిక రాశి వారిలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. మౌనంగా ఉంటారు, లోతుగా ఆలోచిస్తారు, అవసరమైతేనే తట్టుకుంటారు అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇదే మీ బలహీనత. మీరు అందరినీ నమ్మేస్తారు, అవసరానికి మించి ఓపిక పడతారు. అదే ఆ వ్యక్తికి ప్లస్ అవ్విందని కూడా చెప్పుకోవచ్చు. ఈ 5 రోజుల్లోనూ చేయకూడని పనులు చాలా కీలకం. ఈ 5 రోజుల్లోనూ వృశ్చిక రాశి వారు ఇవి చేయకూడదు. ఎవరికైనా డబ్బు ఇవ్వకండి, మీ ప్లాన్స్ ఎవరికి చెప్పకండి, ఇంటిలో గొడవలు పెంచుకోకండి, అనవసరంగా కోపం తెచ్చుకోకండి. ఒక్క అడుగు తప్పు పడినా పెద్ద సమస్యగా అయితే మారుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఒక రాత్రి జరగబోయే సంఘటనలు. ఈ 5 రోజుల్లోనూ ఒక రాత్రి మీకు ఒక మాట వినిపిస్తుంది లేదా ఒక విషయం తెలిసిపోతుంది. అదే తెలిసాక అప్పుడు మీకే అర్థమవుతుంది, ఇంతకాలం నేను గుడ్డివాడిలా ఉన్నానా అని. ఆ సంఘటన మీ జీవితాన్ని 2 భాగాలుగా అయితే విడగొడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ముందు జీవితం, తర్వాత జీవితం. అయితే అతని మాటలలో దాగి ఉన్న సంకేతాలు. వృశ్చిక రాశివారు ఆ వ్యక్తి మాటలను గమనించండి. అతను ఇలా అంటాడు, నేను నీ మంచి కోసమే చెబుతున్నాను, అందరూ నిన్ను మోసం చేస్తున్నారు, నీ కుటుంబంలో కొందరు జాగ్రత్తగా అయితే చూడండి. ఇవి సలహాలు కావు, ఇవి విభజన మాటలు అని కూడా చెప్పుకోవచ్చు. మీ మీద నమ్మకం పెంచుకుని మిగతా వాళ్ళపై అనుమానం పెంచడమే అతని ప్లాన్ అని అయితే చెప్పవచ్చు. అతని చూపు ఎందుకు వింతగా ఉంటుంది? మీరు ఎదుగుతున్నప్పుడు లేదా ఆనందంగా ఉన్నప్పుడు అతని చూపు మారుతుందనే చెప్పాలి. అది అసూయ లక్షణం అని కూడా చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారి శక్తిని ప్రతి ఒక్కరూ తట్టుకోలేరనే చెప్పాలి. అందుకే కొందరు దగ్గరికి వచ్చి లోపల నుంచి దెబ్బ కొట్టాలని అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉంటూ ప్రతి ఒక్కరిని నమ్మకుండా ఉంటేనే మీ జీవితంలో జరిగే ప్రతి దాని నుంచి కూడా మీరైతే తప్పించుకోగలుగుతారనే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృశ్చిక రాశి వారి ఇంటిలో ఏ దేవుడు తిరుగుతున్నారు, మరో 5 రోజుల్లో జరగబోయే విషయం ఏంటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.